అంటే కొత్త పెద్ద పెద్ద డైలాగులు నేర్చుకోవడం. మీకు అంటే నేను అప్పుడు ఈ ఆడిషన్ చేసేవాళ్ళు, ఫోటోలు ఇచ్చేటాను. వాళ్ళ డైలాగ్ చెప్పంటే నా దగ్గర ఒక 10 డైలాగులు ఉండాలి, 10 వేరియేషన్లో అనేది అప్పట్లో ప్రాక్టీస్ చేసేవాడిని నేను. వాళ్ళు వెళ్ళి ఆడిషన్ అనగానే వాళ్ళు ఏదైనా చెప్తే ఓకే, మీరు ఏదైనా ఒకటి చేయండి అన్నప్పుడు నా దగ్గర ఒక 10 ఉంటుండే. అది దానివల్ల బాగా ఇష్టం. ఈరోజు అంటే మనకు టక్మని ఒక డైలాగ్ యూట్యూబ్లో కొట్టగానే డీటెయిల్ అంతా వచ్చేది. అప్పుడు అలా కాదు, ఓ సిడీ ప్లేయర్లో సిడీ వేసుకొని చూస్తూ రాసుకొని బాగా ప్రాక్టీస్ చేశాను. మీకు గణేష్ సినిమాలో డైలాగ్ ఉంటుంది, చుడతామే నీ ఫైల్లో ఉన్న పర్మిషన్ మొత్తం కరెక్టే, నేను 50 కోట్ల కుంభకోణం చేసి నాకైతే డేట్ ఆఫ్ బర్త్ లేదు, కానీ చార్మినార్కున్నంత ఇష్టం ఉంది. ఒక చెత్త కుప్పలో ముష్టోడికి చెత్త కుప్పలో దొరికానంట, గప్పటి సంది ముష్టలతో ముష్టెత్తిన కుష్టలతో దుప్పట్లవన్ చిచి కుక్కలు కూడా పడుకోతామి, ఏం చేయాలి నేను బతకాలి తమ్మి అని అది మొత్తం రాసుకొని మొత్తం బట్టి పెట్టిన. సో ఆ వేరియేషన్ అట్లా చాలా డైలాగ్ నేర్చుకునేవాడిని ఖాళీ టైంలో ఉన్నప్పుడు. అంటే నా వర్క్ నేను చేసుకుంటూ కూడా వీటి మీద ఇంట్రెస్ట్ ఉండింది. అంటే మీకు అసలు ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది ఇండస్ట్రీకి రావాలి అని? అంటే చిన్నప్పుడు ఊర్లలో వీధి నాటకాలు ఆడేవాళ్ళు. వీధి నాటకాలు ఆడిన టైంలో స్కూల్ అయిపోయిన తర్వాత ఆ ఇమాజినేషన్లో ఉండేటోళ్ళు. వాళ్ళు రాత్రి ఏ ఆట ఆడిర్రు, ఆ క్యారెక్టర్ నేను అనుకొని నాకేదో ఆ టైంలో ఉన్న చిన్న ఫ్రెండ్స్ తోటి ఆ ఆటలు ఆడేవాడిని. అప్పుడు పెద్దగా ఇంకా ఆడుకోవడానికి పెద్ద అంటే ఓ బాల్ బ్యాట్ కూడా కొంచెటోడు ఎవరు కాబట్టి ఆ టైంలో అలా దాని మీద యాక్టింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేసింది. మరి చేశారంటే నాటకాల్లో కానీ? అంటే మన దగ్గర నాటకాలు తక్కువ కదా, పరిస్థితులు కానీ వేయడానికి లేదు, జస్ట్ ట్రై చేశారు సినిమాలు. తర్వాత మెల్లిమెల్లిగా సినిమా అఫ్ కోర్స్ అదే మీరు అన్నట్లు మనకి అవకాశం రావడం గొప్ప విషయం, మీరు ప్రూవ్ చేసుకోవడం ఇంకొక గొప్ప విషయం అనుకోవచ్చు కదా. సో డెఫినెట్లీ. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇండస్ట్రీకి వచ్చారో మరి ఈ యొక్క సంపూర్ణేష్ బాబుగా ఎదిగే క్రమంలో మరి ఏమేమి ఫేస్ చేశారు? ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదా? డైరెక్ట్గా ఎంజాయ్ చేసాను అంతే ఎంజాయ్ చేశారు. ఎంత టైం పట్టింది మీరు యాక్టర్ అవ్వాలని వచ్చినప్పటికీ మీరు ఈ క్యారెక్టర్ రావడానికి హృదయ కాలేయంలో ఫస్ట్ ఛాన్స్ రావడం? ఒక 5-6 సంవత్సరాలు అండి. 5-6 అంటే 2002-2003 నుంచి ట్రయల్స్లో ఉన్నా. 13లో సినిమా చేశాను. ఒక 10-12 ఇయర్స్ అంతే ఆ జర్నీలో. అంటే నేను ఫుల్ ఫ్లెక్సీగా చేయలేదు. మళ్ళీ నేను వెళ్ళి అప్పటికే నాకు షాపు, ఫ్యామిలీ, మళ్ళీ నేను చేసేది గోల్డ్ ఆభరణాలు కాబట్టి నేను అది కూడా చేస్తూనే ఉండేవాళ్ళు. 13లో మానేసా. ఓకే. సంపూర్ణేష్ బాబు అయిన తర్వాత 13లో మానేసిన తర్వాత మా బ్రదర్ చూసుకుంటాడు. అప్పుడు ఇంక నేను సినిమాల్లోకి వెళ్తున్నా అది నేను కస్టమర్కి తెలిస్తే మళ్ళీ వర్క్ రాకపోతే మళ్ళీ ప్రాబ్లం కదా, అట్లా దాన్ని మేనేజ్ చేస్తూ దీన్ని మేనేజ్ చేస్తూ చేసేవాడిని.